జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ భారత రాజ్యాంగంలో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 352లో పేర్కొనడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితి అనే అంశాన్ని మనం జర్మనీ లేదా వైమూర్ రాజ్యాంగం నుంచి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. భారత రాష్ట్రపతికి భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సందర్భాల్లో ప్రకటించే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ సలహా మేరకు మాత్రమే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి. జాతీయ అత్యవసర పరిస్థితి విధించే సందర్భాలు మన దేశంపైకి పరాయి దేశం దాడి చేసినప్పుడు కానీ, మన భూమిని అన్యాక్రాంతం చేసుకున్నప్పుడు కానీ ఒక సందర్భము, భవిష్యత్తులో మన దేశంపైకి దాడి చేస్తున్న భయం ఉన్నప్పుడు కూడా రాష్ట్రపతికి కేబినెట్ సలహా మేరకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించే అధికారం ఉంటుంది. 3వ సందర్భం వచ్చేస్తే సాయుధ తిరుగుబాటు లేదా సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు కూడా రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ఆ బిల్లును పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ ద్వారా 1 నెలలోపు ఆమోదించాలి. లేని పక్షంలో ఎమర్జెన్సీ రద్దవుతుంది. అయితే ఒకసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడితే 6 నెలల పాటు కొనసాగుతుంది. అలా 6 నెలలకోసారి పార్లమెంటు యొక్క ఉభయ సభల ఆమోదంతో గరిష్టంగా ఎంతకాలమైనా పొడిగించుకోవచ్చు. మన దేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని 1962లో చైనా భారతదేశంపైకి దాడి చేసి విధించారు. ఆ తర్వాత ఇది 68 దాకా కొనసాగింది. మధ్యలో పాకిస్తాన్ యుద్ధం కూడా వచ్చింది కాబట్టి అలా 6 సంవత్సరాల పాటు జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింది. 2వ సందర్భం పాకిస్తాన్ బంగ్లాదేశ్ విషయంలో భారతదేశంపైకి దాడి చేసినప్పుడు 71లో విధించారు. 72 వరకు కొనసాగింది. 3వసారి అంతర్గత కల్లోల కారణంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ విధించడం జరిగింది. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంతర్గత కల్లోలాలు లేదా కలహాలనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు లేదా సైనిక తిరుగుబాటు అనే పదాన్ని మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ సందర్భంలోనే క్యాబినెట్ అనే పదాన్ని కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మన దేశంలో మొత్తం 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ సమయంలో రాష్ట్రపతికి ప్రాథమిక హక్కులను రద్దుపరిచే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 358 ప్రకారము భారతదేశంలోని పౌరుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఉండేటువంటి ఆర్టికల్ 19ను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ మనకున్నటువంటి శాశ్వత ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల్లో 20 రద్దుపరిచే అధికారం రాష్ట్రపతికి ఉండదు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో లోక్సభ యొక్క పదవీ కాలం పూర్తయినా, అసెంబ్లీ యొక్క పదవీ కాలం పూర్తయినా గరిష్టంగా 1 సంవత్సర కాలం పాటు పొడిగించుకోవచ్చు. కానీ అత్యవసర పరిస్థితి రద్దయినప్పటి నుంచి తప్పకుండా 6 నెలలలోపు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది.